బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు గత 2 రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వారి పర్యటన వల్ల దేశ రాజకీయాల్లో అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతులు నిధులు కావాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా అందించినటువంటి లేఖలు విజ్ఞాపన పత్రాలకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వ సహకారము మా భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉన్నటువంటి మా సహకారం కూడా ఉంటుంది, ఆయా నిధులు త్వరలోనే వస్తాయని చెప్పనే మాట హామీ రూపంలో వస్తుందని చెప్పని ఆశపడ్డాం. కానీ గత 2 రోజులుగా వారి పర్యటన రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం తప్ప తెలంగాణకు కావాల్సినటువంటివి రావాల్సినటువంటివి ఇవ్వాల్సినటువంటివి ఈరోజు త్రిపులారుకు సంబంధించినటువంటి అనుమతులు కానీ నిధులే కానీ మెట్రో 2వ దశకు సంబంధించినటువంటి అనుమతుల అంశమే కానీ రీజనల్ రింగ్ రైలుకు సంబంధించినటువంటి ఈ అంశమే కానీ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన నిధులు అడిగిన వాటి అంశమే కానీ 4th సిటీకి సంబంధించి విశ్వనగరంగా మారే క్రమంలో నిధులకు సంబంధించిన అంశమే కానీ ఈరోజు ఈ తెలంగాణకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టు సంబంధించినటువంటి పాలమూరి రంగారెడ్డికి సంబంధించిన జాతీయ హోదాకు సంబంధించిన అంశం కానీ అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ఇటు మహానగరం విశ్వనగరంగా మారుతున్న క్రమం కానీ గ్రామీణ ప్రాంతాలకు కలిపేటువంటి కార్యక్రమంలో తీసుకున్నటువంటి ఏ ఒక్క పథకానికి సంబంధించినటువంటిది కూడా వారి నోటి నుంచి ఒక్క మాట రాకపోవడం ఫక్తు రాజకీయమైనటువంటి కోణంలోనే వారి ఆలోచనగా పోయింది తప్ప ఎక్కడా తెలంగాణ పైన ప్రేమ ఉన్నట్టు కానీ అంటే మాట్లాడితే కొందరు ముసలి కన్నీరు గార్చే విధంగా కపట ప్రేమను ఒలగబేసే విధంగా చేసే ప్రయత్నం తప్ప ప్రతి పథకానికి మోకాలు అడ్డేటువంటి కార్యక్రమం కనిపిస్తున్న సందర్భంలో వారు పర్యటన సాగుతున్న క్రమంలో ఈ తెలంగాణ మీ ప్రభుత్వ పక్షాన్ని అడిగినటువంటివి ఎందుకు మీరు మాకు ఇవ్వలేకపోతున్నారు అందివ్వలేకపోతున్నారని చెప్పినటువంటి ప్రశ్నలు ఈరోజు వేయడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మేము చేస్తున్న సందర్భం. తెలంగాణకు మీ చిత్తశుద్ధిగా తెలంగాణ కొరకు మీ చిత్తశుద్ధిగా పనిచేసినామని చెప్పని మాట చెప్తున్నారు. తెలంగాణ సకల జనులకు సంబంధించినటువంటి కోరిక పోరాటము ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈరోజు నితిన్ నబీన్ గారు ఏదైతే మాట్లాడుతున్న ప్రతి క్రమంలో పక్కన కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. తెలంగాణ కోసం వారు చేసినటువంటి నిజాయితీగా మేము ఉన్నామని చెప్పేటానికి క్రమంలో వారికి ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజామాబాద్ రూరల్లో ఎండే లక్ష్మణ గారు తెలంగాణ కోసం రాజీనామా చేసి ముందుకు పోయినటువంటి సందర్భం ఎన్నికల్లో అప్పుడు. కానీ ఇదే కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో రాజీనామా చేయమని చెప్పి తెలంగాణ సమాజం కోరినప్పుడు ఆ పక్కన వారు అంబర్పేటకు సంబంధించినటువంటి దానికి రిజైన్ చేయకుండా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ కోరింది సకల జనులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. ఈరోజు మరొక మాట అన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నదని గతంలో అన్నారు. అమిత్ షా గారు కూడా అన్నారు, అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అన్నారు, ఇప్పుడు మీరు అంటారు, మేము కూడా అదే అంటాం. అలాంటి కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ శాసనసభ సాక్షిగా సిబిఐకి విచారణ జరపడం పంపిస్తే ఇప్పటి వరకు ఎందుకు మీరు సిబిఐ విచారణ జరుపుతున్నారని చెప్పి అంటున్నా. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ములాఖత్ రాజకీయాలు కుమ్ముక్కు రాజకీయాలు తెలంగాణలో అనేక జరుగుతుందని చెప్పిన అనేక సందర్భాలు మేము చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు నిజమని తేలుతున్నటువంటి సందర్భం. అంతకంటే ముందు కాళేశ్వరం సంబంధించింది సిబిఐకి మీరు ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని చెప్పని అనేక సందర్భాలు అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలపైన మీరు ఆరోపించినట్టుగానే మేము ఆరోపించినాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఏటీఎంగా మారింది. ఈరోజు కాళేశ్వరం వల్ల ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా చితికిపోవడం కారణమైనటువంటి అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలకు సంబంధించినట్టు కాళేశ్వరం ఒకటే చెప్పినాం. ఈరోజు మా సిద్ధశుద్ధి నిరూపించుకున్నాం. కాళేశ్వరం పైన విచారణ జరిపినాం. ఆ విచారణలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా సిబిఐ విచారణ జరపడం మేము అసెంబ్లీ సాక్షిగా మీకు పంపిస్తే, మీకు లేఖ రాస్తే ఇప్పటి వరకు సిబిఐ విచారణ జరపలేదు. అదే మీరు అంటున్నారు నూతన అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని మీరు కూడా తెలంగాణకు వచ్చినప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బారాస ఏటీఎంగా మార్చుకుని కాళేశ్వరం. మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో నిజాలను తీసి సిబిఐ విచారణ జరుపుతుంటే ఎందుకు మీరు సిబిఐ విచారణ జరుపుతున్నారు? తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి. ఒకవేళ ములాఖత్ రాజకీయాలు లేకపోయి ఉండుంటే బీఆర్ఎస్కు బీజేపీ మధ్యలో కొమ్ముకు రాజకీయాలు లేకపోయి ఉండుంటే ఎందుకు మీరు సిబిఐ ద్వారా విచారణ జరుపుతలేరో తెలంగాణ సమాజానికి ఈ రోజు కూడా మీరు పర్యటిస్తున్నారు తెలంగాణలో. మీరు తెలంగాణ నుంచి వెళ్ళేటప్పుడన్నా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందన్నమాట సందర్భంగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మరో మాట అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మా బీజేపీ అని. గత ఎన్నికల్లో అసెంబ్లీ వారిగా చూస్తే 100 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయినటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీకి. మరి ఇంత తొందరలో ప్రత్యామ్నాయం ఏ విధంగా కాగలుగుతారని చెప్పనేది కూడా మీరు చెప్పాలి. ఇన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలు ఇన్ని ప్రాజెక్టులు మమ్మల్ని అడుగుతున్నారు. ఈ ప్రాజెక్టులను మేము ఇచ్చినామని చెప్పి నోట్లు అడుగుతున్నట్టు దానికి అర్థం ఉంటుండే. ఏ ప్రాజెక్టుకు మీరు అనుమతులు ఇయ్యరు, ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వరు, కక్ష సాధింపు ధోరణితో చేసే ప్రయత్నం ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరి ఉండకూడదని చెప్పని, గత ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరితో ప్రయత్నం చేయడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది, నిధులు రాలేదని చెప్పని విజ్ఞానవంతులు కానీ మేధావులు కానీ ప్రజలు కానీ అనుకున్న సందర్భంలో ఈ మా ప్రభుత్వం రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు అని చెప్పి ప్రభుత్వం పక్షాన అనేక సందర్భాల్లో వెళ్ళి మాకు ఇవన్నీ కావాలని చెప్పని కోరితే కూడా ఈరోజు ఏం జరుగుతుందో మీరు చూసేటువంటి సందర్భాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు గుర్తులపై జరిగిన ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగితే 116 మున్సిపల్లో మీరు కేవలం కొన్ని పార్టీ గుర్తులపై జరిగిన దానిలో 49 మున్సిపాల్లో ఒక వార్డు కూడా గెలిచిన సందర్భం. అంటే లెక్కలు చెప్పే ప్రయత్నం చేయడంలో 49 మున్సిపల్లో కూడా మీరు నేరుగా ఎక్కడ కూడా మున్సిపల్ రాని సందర్భం బీఆర్ఎస్తో కలిసి తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తున్నట్టు సందర్భంలో ఏ విధంగా మీరు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఉంటారనేది ఆ రోజు లోక్సభ ఎన్నికల్లో గాలివాటంగా వచ్చినటువంటి సందర్భంలో కేంద్రానికి జరిగినటువంటి ఎన్నికల్లో 8 సీట్లు గెలవడం తప్ప మీరు సంబంధించి ప్రజల్లో ప్రజాక్షేత్రంలో పార్టీ బలంగా ఎక్కడుంది? ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితోని కలగలిపి ప్రజాపాలన జరుపుతూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని పోతున్న క్రమంలో ఆ రోజు మీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, బారాసా భాజపా దోస్తి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళి రాష్ట్ర పరిస్థితి అంతంత మంత్రిగా ఉన్న అన్ని పనులను మెల్లమెల్లగా ఓవైపు సంక్షేమ రంగాన్ని, మరోవైపు అభివృద్ధి రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ప్రజలు గమనిస్తున్న వేళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఒక సంక్షేమం తర్వాత మరొక సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పని ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మీకు గుర్తుకొస్తలేదని చెప్పని మాట సందర్భంగా చెబుతూ ఈరోజు నేను జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా చూస్తే మీకు డిపాజిట్ కూడా రాలేదు. మేము ప్రత్యామ్నాయం తెలంగాణలో అంటే ఇంతకుముందు లెక్క చెప్పినట్టుగా 100 స్థానాల్లో గత శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్ రాని సందర్భం, 46 మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక సీటు గెలవలేని పరిస్థితి, 1-2 మీరు గెలిస్తే బీఆర్ఎస్తో కలిసి గెలిచిన సందర్భం, మన జూబ్లీహిల్స్ ఎన్నికలు పట్టణంలో జరిగిన దానిలో మీకు డిపాజిట్ రాలేనటువంటి సందర్భం. మీరు ఏ ఎన్నిక చూసినా ఈ 2.5 సంవత్సరాలలో ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంది. ఈరోజు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి సందర్భాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కూడా మా సిద్ధశుద్ధిని మేము నిరూపించుకున్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాల్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తామన్న వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటువంటి మాట కూడా వారు మాట్లాడుతున్నారు. గిరిజనులను ఈ దేశంలోనే ఇందిరాగాంధీ గారి హయాం నుంచి
గిరిజనులకు భూముల పంపిణీ కార్యక్రమం చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట గతంలో ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కోసం ఈరోజు దేశంలోనే గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడిన ఎవరు ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా ఇందిరమ్మ అనేటువంటి పేరు ఇందిరాగాంధీ ఈరోజు తెలంగాణలో కూడా ఇందిరమ్మ పేరిట రాజ్యం కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తున్న ఇచ్చిన మాట ప్రకారం ఒకసారి మీరు గిరిజన ప్రాంతాల్లో తిరుగుతాయి ప్రతి ఇంట్లో కూడా ఇందిరమ్మ ఫోటో ఉండేటువంటి సందర్భాన్ని మేము చెప్తా ఉన్నాం, గుర్తు చేస్తున్నాం. మీకు కూడా కనిపించే సందర్భం గిరిజనుల సంక్షేమం కోసం చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్తోనే సాధ్యమైంది తప్ప దేశంలో దేశవ్యాప్తంగా ఈ 12 ఏళ్లలో గిరిజనుల అభివృద్ధికి మీరు చేసినటువంటి ఏందో కూడా చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ నితిన్ నబీన్ గారి తెలంగాణ పర్యటన వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగానే ఉంది తప్ప కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ ప్రజలు మనసులో ఉన్నటువంటిది తెలంగాణ ప్రజల డిమాండ్ ఏదో దాన్ని అమలుపరచడంలో మాత్రం విఫలమని చెప్పేటువంటి మాట సందర్భం చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ భారతీయ ఫెడరల్ స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి. ఫెడరల్ ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈరోజు ఫెడరల్ స్ఫూర్తితోటి ఏ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ రాష్ట్రానికి కోరుకున్నటువంటివి న్యాయపరమైనటువంటి ప్రాజెక్టులు కానీ న్యాయపరమైనటువంటి ప్రాజెక్టులకు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం అందివ్వడం లేదు కాబట్టే మా బాధ. కాబట్టి ఈ అంశాన్ని నితిన్ నబీన్ గారు ఈ 3 రోజు పర్యటనను గుర్తించి కేంద్రం ద్వారా తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి నిధుల్ని అనుమతుల్ని ఇప్పిస్తారని చెప్పినటువంటి ఒక భావన సందర్భాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ భయపడే అంశం కాదు. మీరు జాతీయ అధ్యక్షుని హోదాలో తెలంగాణకు వస్తున్నప్పుడు తెలంగాణలో ఇన్ని ప్రాజెక్టుల అనుమతుల కోసం మా దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయి, మా వినతులు పెండింగ్లు ఉన్నాయి. ఈ అంశంలో మీరు ఎందుకు నోరు మదుపుతలేరని చెప్పి తెలంగాణ సమాజం పక్షాన్ని మేము అడుగుతా ఉన్నాం. వారు ప్రత్యామ్నాయం మేము అంటే మేము అంకెలు చెప్పే ప్రయత్నం చేసిన వచ్చే ఎన్నికలు ప్రత్యామ్నాయం వారు అంటున్నారు కాబట్టి మేము ఈ మాట అనే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలే దేవుళ్ళు. ప్రజల ఆశీర్వాదం తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత కష్టాల్లో ఉన్న 8 లక్షల కోట్ల అప్పులు నేను అనేక సందర్భాలు కూడా చెప్తున్నా. 2014 తెలంగాణ వచ్చినప్పుడు 75,000 కోట్ల అప్పు, ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు. ఆ రోజు 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 75,000 కోట్ల అప్పు, సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ, అప్పుడు నిల్వ 16,000 కోట్లు ఉన్నట్టు సందర్భం. కానీ ఒకే పార్టీ ఒకే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పరిపాలిస్తే 8 లక్షల కోట్ల అప్పు. ఇప్పుడు దానికి నెలకు 6,000 వడ్డీ కడుతున్నాం. ఆ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, అవగతం చేసుకుంటున్నారు. డబ్బులు లేని పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో వెసులుబాటు కల్పిస్తూ ప్రజా సంక్షేమాన్ని కొనసాగుతుందని చెప్పినటువంటి నమ్మకం వాటిలో కలిగింది. కాబట్టి ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సు దొరుకుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇక్కడ భయపడేటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్న కాదు. ప్రజలకు మేము ఏదైనా ఉంటే ప్రజలకు భయపడి ప్రజలకు సంబంధించిన అంశంలో ముందుకు పోతాం తప్ప ఒక పార్టీని చూసి కాదు. అందుకే అంటున్నాం, మీరు కేంద్రంలో అధికారులు ఉండి ఫెడరల్ స్ఫూర్తిని మీరు పాటిస్తలేరని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ నితిన్ నబీన్ గారి టూర్ వలన ఈ అనుమతులు వస్తాయని చెప్పి భావించినాం. వాటిపైన వారు నోరు మెదుపుతలేరు కాబట్టే తెలంగాణ సమాజం పక్షాన్ని మాట్లాడే ప్రయత్నం చేసిన. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని తెలంగాణ సమాజం అనుకున్నది కాబట్టి వాళ్ళకి నష్టం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు తేరుకొని విడిగా పోటీ చేసినట్టు సందర్భం చూసినాం. వాళ్ళు విడిగా వస్తారా కలిసి వస్తారా తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము అనేక మార్లు చెప్పినాం. ఇక్కడ బారాసాను ఆనాటి పరిపాలనలో విమర్శించినటువంటి వాళ్ళు ఏటీఎంగా మారిందని చెప్తుండ్రు. ఈరోజు సిబిఐ విచారణ మేము మాకు ఇవ్వని చేస్తామన్న వాళ్ళు మేము సిబిఐ విచారణ జరపమని చెప్పండి లేఖ రాసిన తర్వాత ఎందుకు మీరు ముందుకు వస్తలేరని సమానం చెప్పంటున్నాం. అసెంబ్లీ సాక్షిగా మేము విచారణ జరిపినాం. ఆ రోజు మేము అన్నాం పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు నా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ మేము అనేక ఆరోపణలు చేసినాం బారాస పైన. ఈరోజు మా అధికారంకి వచ్చిన తర్వాత వాటిపై విచారణ జరిపి సిబిఐ విచారణ చేయని చెప్పిన తర్వాత ఎందుకు మీరు ముందుకు వస్తలేని చెప్పిన ప్రశ్నకు సంబంధించిన నితిన్ నబీన్ గారు చెప్పాలంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, మీరు కూడా అంటుండ్రే ఏటీఎంగా మార్చుకున్నారు బారాస గత ప్రభుత్వ హయాంలని. మరి ఆ ఏటీఎంగా మార్చుకున్నారని చెప్పనేది మేము సిబిఐ విచారణ జరుపుకుంటే ఎందుకు జరుపుతలేరు? ఈ రోజు మీరు పోయే లోపలనే మేము జరుపుతామని చెప్పని
మీరు పంపినటువంటి లేఖకు చెప్పి సమాధానం చెప్పని పోవాలి కదా. అరే వాళ్ళు విడిగా వస్తారా కలిసి వస్తారా? విడిగా వచ్చినా కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అధికారులు రావడం ఖాయమైన మాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో మేము ప్రజలందరికీ కూడా వాస్తవాలను చెప్తున్నాం. వాస్తవాలకు విరుద్ధంగా మేము ముందుకు పోతలేం. మేము అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా వాళ్ళు వాస్తవానికి దూరంగా బడ్జెట్ ప్రవేశపెట్టి ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పులప్పాలు చేశారు. మేము వాస్తవానికి దగ్గర కూడా బడ్జెట్ పెట్టినప్పుడు కూడా ప్రజలకు చెప్పగలిగినాం. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెడుతున్నాం. వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా ప్రజలకు చెప్పి ముందుకు పోతున్నటువంటి తరుణంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం అందజేస్తున్నారు. రైతు భరోసా నిధులకు సంబంధించి దార్పాటు చేస్తున్నారు. 70,000 కోట్లు 2.5 రైతు భరోసా ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ మసిబూసి మామిడికాయడంలో దిట్ట, పట్టగాల్చి మీద వేయడంలో దిట్ట. వాలాయంలో రైతుకు సంబంధించినటువంటి నిధులు విడుదలైనప్పుడు ఫోన్ టక్కి మెసేజ్ వచ్చింది చూసుకోమని చెప్పేటువంటి వాలాయంలో చేసుకోవడంలో తప్పలేదట. కానీ ఈరోజు మీరు రైతులకు మీరు రైతు భరోసా ఇస్తున్న చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఓ సభ ద్వారా వారికి అందించే ప్రయత్నం చేస్తుంటే విమర్శ చేస్తున్నట్టే వాళ్ళకి అసలు జీర్ణించుకోలే. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమంకైనా వాళ్ళకి కంటగింపే ఉంది. ఏ ఒక్క ప్రాజెక్ట్ కన్నా వాళ్ళు మద్దతు చెప్పిర్రా? ఏ ఒక్క మంచి పని చేస్తున్నారని చెప్పని వాళ్ళు మాట్లాడిర్రా? బహుశా నేను అనుకుంటే వాళ్ళకి ఏదైనా శాపం ఉందేమో. నిజాలు మాట్లాడితే మీ తల 1000 ముక్కలు అవుతుందని చెప్పనేది పురాణాల్లో ఉంది. ఆ విధంగా ఏదైనా అబద్ధాలు ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడిన ప్రయత్నం, నిజాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళకి ఏమైనా శాపం ఉందో ఏమో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చక్కటి కార్యక్రమాలు సరే, మీరు ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ఉండి నిజాలు మీరు చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అబద్ధాలను ఈరోజు ఏమార్చి మీరు పదే చెప్పే ప్రయత్నం చేస్తారు. సబబు కాదు, ప్రజలందరూ కూడా గమనిస్తారు. రైతులకు ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు పైచీలకు రైతు రిలేటెడ్కి సంబంధించినటువంటి అంశంలో మేము ఈరోజు ఖర్చు చేస్తాం. రైతును రాజుగా రారాజుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. వరేస్తే ఊరన్నటువంటి వాళ్ళు ఈరోజు రైతు పండించిన పంటలు కొనుగోలు చేసేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేస్తున్న ప్రయత్నం కూడా గమనిస్తున్నాను. ఈరోజు ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది చేయకూడదని ఈ రోజు నుంచి ఈరోజు రైతు భరోసాను కూడా నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులు గమనిస్తున్నారు. రైతులు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం చేస్తాం. అంటే సరే, ఇప్పుడు కవిత గారు ఆడబిడ్డ, ఆమె మాట్లాడే మాటలు సహేతుకంగా ప్రజలందరూ కూడా స్వాగతించే విధంగా ఉండాలి. వార్తల్లో నిలిచే విధంగా ఉండడానికి కోసం ఏదైనా మాటలు వార్తల రూపంలో రావాలని చేసే ప్రయత్నం తగదు. మేము ప్రతిదానికి స్పందించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో సమాజం కూడా మనం మాట్లాడే మాటలు గమనించేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. కవిత గారు ఒక ఆడబిడ్డ, తను సమాజంలో మార్పు కోసం తను ఒక పార్టీ పెట్టుకున్నారు. లేదు గతంలో వాళ్ళ తండ్రి చేసినటువంటి అంశాల్లో ప్రశ్నలు వేస్తున్నారు. ఆ అంశంలో ప్రజల అభిమానం పొంది ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు మీ 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల జరుగుతున్న నష్టానికి మీరు ఒక మాట 10 ఏళ్ల పరిపాలనలో నేను కూడా భాగస్వామ్యం క్షమించమని చెప్పాను. అప్పుడే తప్పుందని తేలిపోయింది. ఇది ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం సరి చేస్తూ ఉంది. దానికి మీరు స్వాగతించే ప్రయత్నం చేయాలి. ఈరోజు వారి యొక్క వెకిలి మాటలకు మీ సమాధానం చెప్పే ప్రయత్నం చేయం. ప్రజలే వారికి తగిన రీతిలో భవిష్యత్తులో సమాధానం చెప్తారు. సరే, ఇప్పుడు కొడంగల్లో ప్రజల అభిమానం మీద వారు గెలిచారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాల కోసం ఈ ప్రభుత్వం కాబట్టి ఉంటుంది. వాళ్ళు ఓడిపోయిన 3వ రోజు నుంచే అసలు అధికారం ఎలా పోయిందని చెప్పని వాళ్ళు పోస్ట్పోర్ట్ చేసుకుంటలేదు. ఇంకా మీ అధికారుల నుంచి చెప్పని కలగంటున్నారు. ఆ రోజు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడే కదా ఎన్నికల్లో గెలుపొందినాం. ప్రజాభిమానం మెండుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల రావడంతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. రేపు కూడా మళ్ళీ ఇదే రాజ్యం వస్తుంది, ఏమాత్రం అనుమానం లేదు. వాళ్ళు ప్రజల అభిమానం పొందడంలో విఫలమవుతారు ఇప్పటికి కూడా.
వాళ్ళ నేను అదే అడుగుతున్నా, వాళ్ళ పార్టీ నిర్ణయాలపైన మాట్లాడడానికి వచ్చినట్టే ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వానికి తీసుకొచ్చేటటువంటి ఒక్క ప్రాజెక్టు పైన ఎందుకు నోరు మెదుపుతుందని అంటున్నా. ఇప్పుడు విశ్వనగరం సంబంధించినటువంటి ప్రజలు కూడా గమనిస్తారు. నితిన్ నబీ పర్యటన వల్ల, తెలంగాణ పర్యటన వల్ల, హైదరాబాద్ పర్యటన వల్ల ఏదైనా ఒక పెండింగ్ ప్రాజెక్టుకు అనుమతి ఇప్పిస్తామని చెప్పిన మాట వస్తుందా అని గమనించమని కోరుతున్నా కదా. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది కూడా, ప్రజల ద్వారా నితిన్ నబీన్ గారు కోరేది అది. ఈరోజు మీరు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, వీటిపైన మీరు ఎందుకు నోరు మెదుపుతలేరు అని అడుగుతున్నా. లేదు, వారు వచ్చినప్పటికీ ఉన్నది 8 మంది పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు కలుపుకొని 8 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్ని ప్రాజెక్టు పెండింగ్లు ఉన్నాయి, నితిన్ నబీన్ గారు కేంద్ర ప్రభుత్వంతో ఇప్పివని అడుగుతలేదని చెప్పినే కదా ఈ సారాంశం అంతా. ఇక్కడ గెలిచి 8 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు కలుపుకుంటే 8 మంది పార్లమెంట్ సభ్యులు. మీకు నిజంగా ఈ తెలంగాణ ప్రజలపైన, రైతులపైన, ఈ ప్రాజెక్టులపైన, విశ్వనగరంపైన మీకు ఎందుకు పట్టింపు లేదు అనేది మేము అడుగుతా ఉన్నాం. నితిన్ నబీన్ గారు వచ్చినప్పుడు జాతీయ స్థాయి అధ్యక్షుడు ఈ సమస్యల్ని పరిష్కారం చేయమని కోరాలి. ఇవి మేము ఉన్నాం. మా ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినా, పీసీ అధ్యక్షుడు వచ్చినా మా ప్రాంతానికి ఈ సమస్యలు ప్రభుత్వంతో పెండింగ్ ఉన్నాయి, వీటిని మంజూరు ఇవ్వమని అడుగుతాం ప్రజల పక్షాన్ని. అది కూడా అడుగుతలేదు మీరు అని చెప్తారు. విఫలమైన భారతీయ జనతా పార్టీ అంటున్నాం. విశ్వాసం ఉంది కాబట్టే మొన్నటి జూబిలీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 3rd ప్లేస్ భారతీయ జనతా పార్టీ. అదే చెప్తున్నా. కంటోన్మెంట్లో కూడా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో 46 మున్సిపల్లో కౌన్సిల్ ఒకటి కూడా గెలవరని చెప్తున్నా. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు వాళ్ళని చెప్తున్నాం. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళకు వాళ్ళనుకుంటే మేమేం చెప్పాం, ఊహాలోకల్లో తేలితే మేమేం చేయలేం. ఇప్పుడు వాస్తవాన్ని పరిస్థితి మేము చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం.